చాలా మంది వాళ్ళు కష్టపడి సంపాదించిన లక్షల కొద్ది డబ్బునైతే ఈ స్కామ్స్ వల్ల కోల్పోతున్నారు. సో మీరు కూడా అలా కాకూడదు అనుకుంటే ఈ వీడియోని మొత్తం చూడండి. అసలు స్కామ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే మీకు ఒక కాల్ వస్తుంది. అచ్చం టెలికామ్ నుంచి వచ్చినట్టు, అంటే లైక్ జియో, ఎయిర్టెల్ నుంచి వచ్చినట్టే ఒక బాట్ కాల్ చేస్తుంది. కాల్ చేసిన తర్వాత ఆ బాట్ ఏం చెప్తుందంటే, మీ మొబైల్ నెంబర్ అయితే మేము బ్లాక్ చేస్తున్నాం డ్యూ టు సమ్ రీజన్స్. సో మీ మొబైల్ నెంబర్ని అన్బ్లాక్ చేసుకోవాలనుకుంటే 999 నెంబర్ని ప్రెస్ చేయమని చెప్తుంది. వన్స్ మీరు ఈ నెంబర్ని ప్రెస్ చేసిన తర్వాత మీ కాల్ అయితే ఒక పర్సన్కి రీడైరెక్ట్ అవుతుంది. ఆ పర్సన్ ఏంటంటే మీకు ఒక గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఆఫీసర్ని, లేదంటే మేము ఒక పోలీస్ ఆఫీసర్ని అని చెప్పి చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే, మీ మొబైల్ నెంబర్ మీద చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి జరిగినాయి, లైక్ చాలా ప్యాకేజెస్ లాంటివి వేరే కంట్రీకి స్మగ్లింగ్ జరిగినాయి అని చెప్తారు. సో మీ మీద పోలీస్ కంప్లైంట్ అనేది ఇనిషియేటివ్ అయింది. సో మీ మీద పోలీస్ కంప్లైంట్ అనేది తీసేయాలంటే మీరు కొంత మనీని అయితే మాకు పే చేయాలని చెప్పి వాళ్ళు బెదిరిస్తారు అనమాట. చాలామంది అమాయకులు ఏంటంటే వాళ్ళు చెప్పింది నిజమే అని చెప్పేసి ఎంతో భయపడేది, వాళ్ళ డీటెయిల్స్ అని చెప్పగానే మనీ కొట్టేస్తారు. అండ్ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళు మనీ కొట్టిన తర్వాత మనం తిరిగి అదే నెంబర్కి కాల్ చేసామంటే ఆ కాల్ అనేది సర్టెన్ థర్డ్ పర్సన్కి అయితే వెళ్ళిపోతుంది. వాళ్ళకు కూడా తెలియదు మనకు ఎవరు కాల్ చేస్తారా. అంటే విషయం ఏంటంటే, ఒక థర్డ్ పర్సన్ నెంబర్ అనేది వాళ్ళ స్కామర్స్ అనే వాళ్ళు హ్యాక్ చేసి ఆ నెంబర్ నుంచి మనకు కాల్ చేసి డబ్బులు అనేవి తీసుకుని అంటారు. సో మీరైతే ఈ స్కామ్స్కి బలి కాకూడదు అనుకుంటే వీలైనంత వరకు ఎంత కొద్దిగానే డౌట్ వచ్చిందంటే వెంటనే కాల్ కట్ చేసేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి సైబర్ కంప్లైంట్ ఇచ్చేయండి. లేదంటే ఈ కాల్ని రికార్డ్ చేయడం కానీ, లేకపోతే వీలైనంత వరకు ఎవరికి ఓటీపీస్ కానీ, లేదంటే ఏ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కానీ ఎవరికి షేర్ చేయకండి. బీ అవేర్ అండ్ స్టే సేఫ్. And don't forget to share this video to your friends and follow our news and always stay updated.